బ్యాటింగ్ అందరూ ఆడేస్తారు. కానీ బ్యాటింగ్ దగ్గర వికెట్స్ దగ్గర నిలబడే విధానం మాత్రమే తెలీదు. అది తెలుసుకోవాలి. ఎందుకంటే బ్యాట్స్‌మన్ అనేవాడు నిలబడే విధానం తెలుసుకోకుండా బ్యాటింగ్ చేయడం అనేది చాలా కష్టం. అంటే నిలబడే విధానం ఎందుకు చేయాలంటే ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇక్కడ పర్ఫెక్ట్‌గా డిసిప్లిన్‌గా మనం నేర్చుకుంటే ఆ స్టాండ్స్ గానీ, ఆ పొజిషన్ గానీ, ఆ ఫుట్ వర్క్ వేసి మనం డ్రైవ్ చేయడం గానీ, ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్ అనమాట. స్టేజ్ 1 బేసిక్ లెవెల్. ఈ స్టేజ్ 1 బేసిక్ లెవెల్‌లో చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుతామో అట్లాగే పెద్దవాళ్ళని కూడా అదే స్టేజ్‌లో అదే విధంగా చేయాలి. అంతేగాని పెద్దవాళ్ళే కదా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పేయడం అంటే అవ్వదు. బేసిక్ అనేది అందరికీ ఒకటే. చిన్న పిల్లలకి ఏది అన్నం ముద్ద ఎలాగ నోట్లో పెట్టి తినిపిస్తారో ఆ విధంగానే చిన్నపిల్లలకి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే నిలబడే విధానం వచ్చే వరకు కూడా స్టేజ్ వల్లనే ఉంటారు. అది రాకపోతే నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళడం కష్టం. సెకండ్ స్టేజ్‌కి వెళ్ళడం చాలా కష్టం. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోవాలి. ఇది సెకండ్ స్టేజ్. అంటే ఫస్ట్ స్టేజ్‌లో కంప్లీట్ చేసి మంచి ఎక్స్‌పర్ట్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్‌లో కోన్ డ్రైవ్స్ అనమాట. ఆ కోన్ డ్రైవ్‌లు మనం ఎలా చేయాలి? అంటే స్టేజ్ 1లో చేసినటువంటిదే కానీ అది షాడో ప్రాక్టీస్ అయితే ఇది కోన్ డ్రైవ్స్. బ్యాటింగ్‌లో స్టేజ్ బై స్టేజ్, స్టేజ్ బై స్టేజ్ ఒక 50, 60 స్టేజ్‌లు ఉంటాయి. ఆ స్టేజెస్ అన్నీ కంప్లీట్ చేస్తేనే బ్యాట్స్‌మన్ అవుతాడు. అది ఇప్పుడు బేసిక్ అంటే ఇనీషియల్ బేసిక్ ఏంటంటే నిలబడడం రావాలి, నిలబడి డ్రైవ్ చేయడం రావాలి. కదలకుండా ఓన్లీ హ్యాండ్ తోటి అంటే హ్యాండ్స్ తోటి డ్రైవ్ చేయాలి. ఎల్బో తోటి అనమాట. ఎల్బో తోటి మాత్రమే డ్రైవ్ చేయాలి. ఇది స్టేజ్ 2లో ఉంటుందన్నమాట. ఇది స్టేజ్ 2లోనే ఎల్బో డ్రైవ్ కంప్లీట్గా బంతిని ఎలా డ్రైవ్ చేయాలి, ఏ హైట్లో ఉన్న బాల్ని అది లో బాల్ని ఎలా డ్రైవ్ చేయాలి, ఎల్బోతో ఎలా డ్రైవ్ చేయాలి, అసలు బంతిని ఏ విధంగా హెడ్ను షోల్డర్ మీద ఉండి ఎలా చూడాలి, ఫుట్ వర్క్ బంతి పక్కన ఎలా వేయాలి, ఇవన్నీ కూడా వన్ బై వన్ నీస్ ఎలా బెండ్ చేయాలి, నీస్ ఆక్వర్డ్‌గా బెండ్ చేయకుండా ఒక సిస్టమేటిక్‌గా నీ బెండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా షోల్డర్ టర్న్ ఉంటుంది. ఇవన్నీ కూడా స్టేజ్ 2లో ఉంటాయన్నమాట.